10 లక్షల ప్యాకేజ్ పక్కా రావాలి అంటే ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందేనా, ఇన్స్టిట్యూట్ ఏంటి అండ్ దీని గురించి నేను చెప్పేది నిజమేనా, ఇది ఫ్రెషర్స్ కెరీర్ గ్యాప్ గా ఎవరికి ఏ కోర్సులు ఎలా చేయగలుగుతారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. జనరల్ గా ఏంటి అంటే 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ 20 లక్షల ప్యాకేజ్ రావాలి అంటే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బెస్ట్. ఎవరు ఏంటి అంటే స్విస్ టెక్నాలజీస్. మరి చాలా సార్లు మీరు చెప్పారు కదా స్విస్ టెక్నాలజీస్ ఎలా చేయగలుగుతారు, దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా, అలా జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నేను విత్ ప్రూఫ్ తో మాట్లాడతాను. మనం జనరల్ గా ఏంటి అంటే ఒక కోర్స్ నేర్చుకోవాలి అంటే మనం ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వెళ్తే ఏం చేస్తాం, జనరల్ గా మీకు ఏ కోర్స్ నచ్చిందిరా బాబు, ఓకే ఈ కోర్స్ కావాలా, ఓకే డెమో వినండి, ఈ కోర్స్ కావాలా, ఓకే డెమో వినండి. కానీ ఇక్కడ అలా కాదు. ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు కెరీర్ గ్యాప్ వాళ్ళు కానీ ఎస్పెషల్లీ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే ఒక ఫ్రెషర్ కానీ అసలు ఫీజిబిలిటీ ఏంటి అంటే చెక్ చేస్తారు. అంటే ఒక కెరీర్ గైడెన్స్ ఇస్తారు. ఏం కెరీర్ గైడెన్స్ ఏమి ఇస్తారు, అసలు ఏం జరుగుతా ఉంది, ఇతనికి ఏ సూట్ అవుతుంది, ఏ ప్రాసెస్ లో వెళ్తే ఇతనికి త్వరగా జాబ్ వస్తుంది. ఎందుకు అంటే హైర్ అండ్ ట్రైన్ ప్రోగ్రామ్ ఉంది వీళ్ళ దగ్గర, అంటే నేరుగా జాబ్ లోకి తీసుకునే ప్రోగ్రామ్ ఉంది. నేరుగా జాబ్ లోకి తీసుకున్న తర్వాత వర్క్ చేస్తూ నేర్చుకుంటూ అలాంటి కాన్సెప్ట్ ఉంది. తర్వాత వచ్చేసి ఏంటి అంటే వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్, అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఎన్ని ఇయర్స్ ఏం చేశారు, వీళ్ళకి ఏం చేస్తే సూట్ అవుతుంది. సో ఒకవేళ వాళ్ళ ట్రైనింగ్ రెగ్యులర్ గా ప్రొవైడ్ చేసే మాక్ ఇంటర్వ్యూస్, ట్రైనింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, దాంతో పాటు ప్లేస్మెంట్ అసిస్టెన్స్, తర్వాత ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి దానికి సంబంధించి గైడెన్స్, దీంతో పాటు వీళ్ళకి ఆల్టర్నేటివ్ వేస్ లో మనం ఏమైనా సపోర్ట్ చేయొచ్చా, అండ్ జాబ్ వచ్చిన తర్వాత టెక్నికల్ గా వీళ్ళ జాబ్ ని ఎలా నిలుపుకోవాలి, దానికి ఏమైనా దానికి సంబంధించిన సపోర్ట్, ఇలా ఎంటైర్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటే ఒక డిఫరెంట్ ఒక గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. సో అందుకనే విచ్ ఇస్ వెరీ యూనిక్ థింగ్. అలా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 40 lakhs ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్ తో కూడా నేను ఇదే ఛానల్లో వాళ్ళకి సంబంధించిన వీడియో పెట్టాం. అయితే రీసెంట్ గా 10 లక్షల ప్యాకేజీ, 15 లక్షల ప్యాకేజీ డేటా సైన్స్ లో, సేల్స్ ఫోర్స్ లో, సైబర్ సెక్యూరిటీ, ఏంటంటే మల్టిపుల్ కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే జాబ్ వచ్చింది రీసెంట్ గా, అంటే రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది, రీసెంట్ గా కూడా కొంతమందికి వచ్చింది. అంటే నేను కూడా అనుకున్నాను అంటే ఒక ప్రాపర్ వేలో, రైట్ వేలో గైడ్ చేస్తే 10 lakhs ప్యాకేజ్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెద్ద కష్టమేం కాదనేది నాకు అర్థమైంది. అండ్ వీళ్ళని చూసిన తర్వాత ఓకే నిజమే వీళ్ళు చేయగలుగుతున్నారు అలా అర్థమైంది. అయితే ఇక్కడ ఒకటి దీంతో ఇంకో విషయం ఏంటి అంటే ప్రొఫైల్ మార్కెటింగ్ ఆప్షన్, ఒక ఆప్షన్ ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఈ ప్రొఫైల్ మార్కెటింగ్ అంటే ఒక ప్రొఫైల్ ని మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ తెచ్చుకోవడానికి మన ప్రొఫైల్ ని మార్కెట్ లో పెట్టి సో జనరల్ గా ఇదేంటి అంటే ఎక్కువగా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలా అబ్రాడ్ కంట్రీస్ లో ఈ ప్రొఫైల్ మార్కెటింగ్ అనేది ఎక్కువగా పాపులారిటీ ఉంటుంది. బట్ ఇండియాలో చాలా తక్కువ, హైదరాబాద్ లో అయితే ఇంకా తక్కువ. సో వీళ్ళు ఆ ప్రొఫైల్ మార్కెటింగ్ ఆప్షన్ కూడా అంటే మల్టిపుల్ ఇంటర్వ్యూస్ రిక్రూటర్స్ కి మన ప్రొఫైల్ కనపడేలా చేసి వాళ్ళకి మార్కెట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయ్యేలా కూడా అలాంటి ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. అయితే ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనకు ఒకసారి గమనిస్తే డేటా సైన్స్, సేల్స్ ఫోర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్, దీంట్లో కూడా కోడింగ్, నాన్ కోడింగ్ మళ్ళీ దాంట్లో ఉన్నాయి. సో అవి కూడా మీకు నేర్పిస్తారు. దీనికి సంబంధించి కెరీర్ గ్యాప్ వాళ్ళకి, ఫ్రెషర్స్ కానీ, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి సో డెఫినెట్లీ స్విస్ టెక్నాలజీస్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ మాదాపూర్ 12 సంవత్సరాల నుంచి అదే ప్లేస్ లో ఉంది. సో కన్సిస్టెంట్ గా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు, కన్సిస్టెంట్ గా గైడ్ చేస్తూ, జాబ్స్ ఇప్పిస్తూ అండ్ జాబ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్ స్కిల్లింగ్ కి ప్యాకేజ్ పెంచుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ఇది ఒకసారి మీరు గమనించగలరు. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో మాట్లాడాను కదా 10 లక్షల ప్యాకేజ్ వస్తుందని, అలా జాబ్ వచ్చిన ఆ వీడియోస్ అంటే దానికి సంబంధించిన జాబ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కొంతమంది మాట్లాడారు. ఈ వీడియో తర్వాత మీరు స్విస్ సక్సెస్ స్టోరీస్ ఆ క్లిప్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్. హాయ్ ఎవరివన్, నా పేరు రామప్రసాద్. నేను రీసెంట్గానే డేటా అనలిస్ట్గా ప్లేస్ అయ్యాను. నేను నా కెరియర్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా స్విస్ గురించి తెలిసింది. సో నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. రాము గారి గైడెన్స్ వల్ల నాకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ఒక క్లారిటీ వచ్చింది. సో దాని ద్వారా నా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే నాకు వాళ్ళ స్విస్ టీమ్ కూడా చాలా హెల్ప్ చేసి రెజ్యూమ్ అప్లోడింగ్ కానీ లేక ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కానీ నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. సో వాళ్ళ గైడెన్స్ అండ్ సపోర్ట్ వల్ల నేను కొంచెం నా ఇంటర్వ్యూస్ అనేది కొంచెం ఈజీగా క్రాక్ చేయగలిగాను. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఫ్యూచర్లో కూడా నాకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా స్విస్ని సజెస్ట్ చేస్తాను. ఎవరైనా జాబ్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా నేను స్విస్ని సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. నేను స్విస్ టెక్నాలజీస్ ఎలా అప్రోచ్ అయ్యానంటే నేను సోషల్ మీడియా ద్వారా అప్రోచ్ అయ్యాను. నేను సోషల్ మీడియాలో యాడ్ చేసి నేను అప్రోచ్ అయ్యాను. నేను కంపెనీ మారుదాము, కంపెనీ వేరే కంపెనీకి మారుదాము టైంలోనే నాకు స్విస్ టెక్నాలజీస్ నేను రావడం జరిగింది. సో నేను చాలా ట్రై చేశాను నేను కంపెనీ మారడానికి, స్విస్ రావడానికి. అది అప్పుడు జరగలేదు. కానీ స్విస్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ వీళ్ళు నేర్పించే ఇంటర్వ్యూ టెక్నిక్స్ కానీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఆ ఇంటర్వ్యూ టెక్నిక్స్ నేను నేర్చుకుని నేను యూజ్ చేసుకొని నేను నా నెక్స్ట్ కంపెనీకి నేను మారాను. సో నన్ను ఎవరైనా అడిగితే ఎవరికైనా కంపెనీ మారాలన్నా, ఎవరైనా
ఎవరైనా నెక్స్ట్ స్టెప్లో కెరియర్కి వెళ్ళాలన్నా నేనైతే స్విచ్ టెక్నాలజీస్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ ట్రైనింగ్స్ కానీ వీళ్ళు నేర్పించే టెక్నిక్స్ కానీ అవి చాలా యూస్ఫుల్ అయ్యాయి నాకు. థ్యాంక్ యూ. Hello everyone, we are from Swiss Technologies. Last month మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ప్లేస్ అయిన candidates కి రోజు మేము సెలబ్రేషన్స్ చేస్తున్నాము. I'll let the candidates talk for themselves. Yeah, we are dealing training like Salesforce, cybersecurity, data science. So last month almost so many students got placed. Some of the students shared their feelings here. The guy from Salesforce, let me introduce yourself and tell me about yourself and share your experiences, how you are handling and how you like everything. Okay. I am Hadik, basically from biosciences background, and I came to know that the Swiss Technologies like in the social media. So after knowing that, I came here and I took training in the Salesforce practices. So after that, I got placed from here. But unfortunately, I got placed here. Yeah, it was pretty good. The experience was pretty good, and I got many other opportunities as well. But I chose the TCSs. So I'm doing good. So how about the training and practice? The training was precisely clear, and I got to know each and everything in the Salesforce environment. And was that I was into the placement, and I got the support from the placement was successful. Yeah, this guy recently selected for the one of the MNC company. We need to give a big clap for him. Another guy, Ram Prasad, he's selected in data science. He will explain his opinion and something about the Switch Technologies. First of all, thank you everyone. So before coming to Swiss Technologies, I have not a clear idea of how to get into this career and all. So after coming to Swiss Technologies, I got a clarity to which technology I have to go, and with my skills to which technology I have to go. So they have guided me further. So I appreciate the guidance from them. So once as I am having no clarity in my next step in career, so they gave me that clarity and pushed me from the back, and they have trained me for the interviews, and they helped me in the resume making and all other things. So also they have made me to practice the interview questions, the tough questions, how to handle the tough situations in the interviews. So for those things, I will definitely thank all of them. So thank you for Swiss Technologies. So if I got any chance, I can definitely suggest Swiss Technologies for anyone. Thank you. Not only these two students, so many got placed in the last month. We will share those information also. Some of the images also we will display on the pages. Just to go through it. This is the one of the best platform. Career Gap, freshers, recent passed out students, all students. One-stop solution is Switch Technologies. If you are interested, you can reach us. Congratulations, he got 14 lakhs package on MNC. Again, Ram Prasad, congratulations, he got almost a 16 lakhs package. So both are got selected in last month. Not only these two members, many people are got placed. I will share those information also. So Switch is the right platform for freshers, career gap people, non-IT నుంచి ఐటీకి ఎవరైనా రావాలనుకున్నా, కెరీర్లో హై ప్యాకేజ్కి ఎవరైనా వెళ్ళాలనుకున్నా సరే, we give you the complete road map, ట్రైనింగ్, 1-to-1 సెషన్స్. మీ కెరీర్లో మీరు లో ప్యాకేజ్లో స్టక్ అయినా మీరు మమ్మల్ని రీచ్ అవ్వండి, ఖచ్చితంగా హై ప్యాకేజ్ రీచ్ అవ్వగలుగుతారు. సో యూ కెన్ రీచ్ మీ ఆన్ స్విచ్ టెక్నాలజీస్ at any time, మార్నింగ్ 9 AM to evening 6 PM. So congratulations both of you. Thank you.